దండకారణ్యం తుపాకీ గర్జనలతో దద్దరిల్లుతుంది. మావోయిస్టులతో పాటు గిరిజనుల నెత్తురు ఏరులై పారుతుంది. 6 నెలలుగా ఏకదాటిగా కొనసాగుతున్న కుంబింగ్ ఆదివాసీ గూడాలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. చిన్న అలికిడి జరిగిన, బూట్ల చప్పుడు వినిపించినా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. మావోయిస్ట్ రహిత భారత్ కోసం అంటూ చేపట్టిన ఆపరేషన్ కగార్ నిజంగా నక్సల్ను నిర్మూలించడం కోసమేనా? అయితే నిజమైతే ఆదివాసులను, అడవులను తరిమేయడం దేనికి? యథాతథంగా మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తూ చేస్తున్న ఈ మారణ హోమం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ప్రజలలో ఉద్భవిస్తున్న ఇలాంటి ప్రశ్నలకు కేంద్ర సర్కార్ సమాధానం చెప్పగలదా? ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటికీ, ప్రభుత్వాలెన్నో మారినప్పటికీ మునుపెన్నడూ లేని విధంగా దేశంలో రాజ్యహింస హెచ్చరిల్లుతుంది. దీనికి కారణం లేదని లోతుగా పరిశీలిస్తే అడవులలో మావోయిస్టు ప్రాబల్యం, ప్రాంతాలలో ఉన్న ఖనిజ నిక్షేపాలు, అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు అప్పనంగా అటవీ సంపదను దోచిపెట్టేందుకే ఈ నరమేధం, ఖనిజ వేట అందులో భాగమే. ఛత్తీస్గఢ్ బొగ్గు, ఇనుము, సున్నపురాయి, డెవలప్మెంట్ బాక్సైట్ నిక్షేపాలను ప్రసిద్ధి, దేశంలో టిన్ ఖనిజాలను ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం ఇదే. లక్షల కోట్ల రూపాయలు విలువైన ఖనిజ సంపదపై దేశ బడా కార్పొరేట్ల కన్నుబడింది. అత్యున్నత స్థాయి గ్రేట్ ఇనుప ఖనిజాలను వారికి కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో 7,000 ఎకరాలలో 413 ఖనిజాల బ్లాకులను వేలానికి సిద్ధమైంది. అయితే ఈ ఖనిజ తవ్వకాలలో ఎక్కువ నష్టం జరిగేది అక్కడ నివసించే ఆదివాసులకే. అడవిని, వారిని విడదీసి చూడలేము. ఈ తెగలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు సర్కారు చేయని కుట్ర లేదు. కొంతమంది అలా వెళ్ళిన వారికి ఆశ్రయం కూడా కల్పించింది. అంతకన్నా ఏమీ లేదు. అందుకే ఆదివాసులు ఎన్ని కష్టాలు ఎదురైనా అడవిని వదిలిపెట్టరు. పైగా ఇది మావోయిస్టులకు కూడా ఆసరగా మారింది. ముందు మావోయిస్టులను నిర్మూలిస్తే ఆదివాసులు వారంతర వారే వెళ్ళిపోతారు. ఇది పాలకుల భావన. నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, దంతేవాడ, కర్రెగుట్టల ప్రాంతాలలో జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ ఆ కోవకు చెందినవే. ఇప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు సహా చాలామంది చనిపోయారు. అయితే ఈ ఎన్కౌంటర్లకు కోవట్లు, పోలీసుల నిఘా వ్యవస్థలే కారణం. కానీ అక్కడున్న ఆదివాసులు ఏమాత్రం కాదు. అత్యధిక యంత్రాలతో సిఆర్పిఎఫ్, కోబ్రా బెటాలియన్, డిఆర్జీఓ సహా 24,000 మంది జవాన్లు మావోయిస్టుల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ ఇక మావోయిస్టులకు ఆఖరి మజిలీ అంటూ మీడియాలలో, మాధ్యమాలలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్ నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటల వెనుక దాగున్న ఆంతర్యం కూడా ఇదే. అయితే ఇది చివరిదా మొదటిదా చర్చ కన్నా భారతదేశ ప్రజలకు హక్కుగా, వారి అభివృద్ధికి ఉపయోగపడాల్సిన ఖనిజాలను బహుళ జాతి సంస్థలకు అప్పగించే చర్యల్ని వ్యతిరేకించడంలో పాటు అడ్డుకోవడం ముఖ్యం. ఛత్తీస్గఢ్ ఒక్కటే కాదు, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్లతో మొత్తం 10 రాష్ట్రాలను నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా కేంద్రం గుర్తించింది. ఆదివాసుల సహకారం లేకుండా చేయడం, మావోయిస్టుల ఆర్థిక మూలాలని దెబ్బకొట్టడం లాంటి రెండంచెల పొరతో కేంద్ర హోంశాఖ వ్యూహం రచించింది. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సంకల్ప్తో అడవుల్ని జల్లెడపడుతూ ఎన్కౌంటర్లకు తెగబడుతుంది. పోలీసులు చేస్తున్నవన్నీ బూటకు ఎన్కౌంటర్లేనని చేస్తున్న పౌర హక్కుల వాదనల్ని తేలిగ్గా కొట్టి పారేయలేం. ఎందుకంటే మావోయిస్టులతో శాంతి చర్చలకు అంగీకరించాలని వామపక్షాలు సహా రాజకీయ పార్టీలు చేసిన వినతిని కేంద్ర హోంమంత్రి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి తిరస్కరించి మరి హత్యలకు పూనుకోవడం సహేతం కాదు. ఆపరేషన్ కగార్ ఆదివాసులు లేదా మావోయిస్టులకు సంబంధించిన సమస్యగా చూడకూడదు. ఇది ప్రాథమిక మానవత ప్రజా సమస్య. ఇది పర్యావరణ న్యాయానికి, దేశ సంపదకు ముడిపడ్డ సమస్య. అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం కళ్ళ ముందే సజీవంగా సమాధి అవుతుంటే దీన్ని ప్రశ్నించకూడదనడం ఏం న్యాయం? దీన్ని ప్రశ్నించకూడదన్నది కూడా ఏం న్యాయం అని మనమే ప్రశ్నించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్ కోసం డెమోక్రసీ మీడియా.